హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ప్రభుత్వం నుండి 117 పోస్టులతో అవుట్సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. 10th క్లాస్తో పాటు ఇతర క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. తెలంగాణలో మొత్తం 117 పోస్టులతో అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. లోకల్ అండ్ నాన్ లోకల్ విధానంలో ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. 5th క్లాస్ పాస్ అయినటువంటి వారు, 10th పాస్ అయినటువంటి వారు, 10+2 డిగ్రీ ఇలాగా ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి సిటీ రేడియోగ్రాఫర్ అని చెప్పేసి ఒక వేకెన్సీ ఉంది. డిప్లొమా లేదా బీఎస్సీలో రేడియోగ్రఫీ చేసిన లేదా డిఎంఐటీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎనస్థీటిస్ట్కి సంబంధించి ఎండి ఇన్ ఎనస్థెటిస్ట్ చేసినటువంటి వారికి ఒక వేకెన్సీ అయితే ఉంది. అలాగే ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. డిప్లొమా ఇన్ ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్ అండ్ రిజిస్టర్డ్ ఇన్ తెలంగాణ పారామెడికల్ బోర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ లేదా కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టులు ఒక వేకెన్సీ ఉంది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి PGDCA అండ్ 2 years ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వారికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు PGDCA సర్టిఫికేట్ ఉండాలి అండ్ 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఇంకా కంటింజెంట్ వర్కర్కి సంబంధించి మనకి 7 వేకెన్సీస్ ఉన్నాయి. 5th క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. సపోర్టింగ్ స్టాఫ్కి సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఈ 10 వేకెన్సీస్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు. అలాగే బయోకెమిస్ట్రీకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. MD బయోకెమిస్ట్రీ చేసినటువంటి వారు ఈ బయోకెమిస్ట్రీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఫిమేల్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. సో MBBS డిగ్రీ చేసినటువంటి వారు ఎలిజిబుల్. మెడికల్ ఆఫీసర్ మేల్కి సంబంధించి MBBS లేదా ఆయుష్లో చేసినటువంటి వారికి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా డెంటల్ టెక్నీషియన్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. సో ఈ డెంటల్ టెక్నీషియన్ కోర్స్కి సంబంధించి SSC అలాగే డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నీషియన్ చేసి తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఈ డెంటల్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా DEC మేనేజర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే డిజబిలిటీ రీహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మాస్టర్స్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఇంకా ఫిజిషియన్స్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. MD జనరల్ మెడిసిన్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఫార్మసిస్ట్స్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి ఇంటర్మీడియట్ అలాగే D.Pharmacy లేదా B.Pharmacy చేసి ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా TBHVకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. సో సైన్స్లో గ్రాడ్యుయేషన్ అండ్ ఇంటర్మీడియట్ ఇన్ సైన్స్ డిపార్ట్మెంట్లో చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు కలిగి ఉండాలి. అలాగే మనకి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. MBA లేదా PG డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. అలాగే మెడికల్ ఆఫీసర్స్కి సంబంధించి ఇక్కడ MBBS చేసినటువంటి వారికి 6 వేకెన్సీస్ ఉన్నాయి. MBBS చేసినటువంటి వారు అప్లై చేయండి. అలాగే MLHPకి సంబంధించి 17 పోస్టులు అయితే ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్
అలాగే మెడికల్ ఆఫీసర్ ఇన్ ఆయుర్వేద, స్టాఫ్ నర్స్, అలాగే స్టాఫ్ నర్స్లో పర్టికులర్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారు ఎంఎల్హెచ్పి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ స్టాఫ్ నర్స్ బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్కి సంబంధించి రెండు కలిపి 56 వేకెన్సీస్ ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ కానీ, జిఎన్ఎం నర్సింగ్ కానీ లేదా ఎంఎస్సీ నర్సింగ్ కానీ చేసి టీఎస్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారు అప్లై చేసుకోవాలి. పీడియాట్రిషియన్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఎంబీబీఎస్ అండ్ ఎండి పీడియాట్రిషియన్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మీరు 3rd మే లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో 3rd మే లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా నుంచి రిలీజ్ కావడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీలో పనిచేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. మిగిలినటువంటి ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. సో మీరు అది కూడా యాడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది చూసుకుంటే sangareddy.telangana.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో నేను మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయండి. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన మార్క్స్ లిస్ట్, డిగ్రీకి సంబంధించిన పాస్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, అలాగే ఆ పర్టికులర్ కౌన్సిల్స్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్, పిహెచ్సి సర్టిఫికేట్, అలాగే మనకి ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించినటువంటి కోటా ఉంటే వారు ఆ కోటాకి సంబంధించినటువంటి సర్టిఫికేట్, అలాగే మెడికల్ కౌన్సిల్స్లో లేదా నర్సింగ్ కౌన్సిల్లో లేదా పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే ఒక ఫోటోగ్రాఫ్ కూడా మీరు కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. 3rd మే లాస్ట్ డేట్ అండి. సో ఈ డేట్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. సో దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి ఫీ కానీ లేదు. జస్ట్ మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు పంపించాలి. 3rd మే అనేది లాస్ట్ డేట్. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. సో సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి యొక్క నోటిఫికేషన్కి సంబంధించి. సో ఇక్కడ చూసుకుంటే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు ఏ పోస్ట్కి సంబంధించి అప్లై చేస్తున్నారనేది క్లియర్గా మీరు మెన్షన్ చేసి ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. లోకల్ అండ్ నాన్ లోకల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీ కూడా లేదు. జస్ట్ మీరు అప్లికేషన్స్ని పంపించడానికి కొంచెం ఛార్జెస్ అయితే అవుతాయి తప్ప అంతకుమించి మీరు ఎక్కువగా మీరు ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో డిస్క్రిప్షన్లో నేను మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో చాలా మంచి ఆపర్చునిటీ ఇది. ఓకే, సో మీరు చాలా తక్కువ టైంలోనే ఈ జాబ్స్కి సెలెక్ట్ కావడం జరుగుతుంది. 117 పోస్టులు ఉన్నాయి కాబట్టి సో చాలామందికి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.